ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పద్మ మహాపురాణం సృష్టిఖండం 11వ భాగం. భీష్ముడు ఇలా పలికెను. సప్తఋషులు, కుబేరుడు, యక్షులు, మణిధరుడు, నారదుడు, శివుడు, ధన్వంత్రి, ఆదిదేవుడైన విష్ణువు, ఇతర దేవతలు కలిసి ఈ భూమిపై ఎందుకు అవతరించారు? ఆ స్వామి యొక్క అనేక అవతారములలో రాబోయే అవతారములు ఏవి? ఆ అవతారములకు కారణమేమిటి? విష్ణువు కృష్ణుడు వృష్ణి వంశంలో అవతరించుటకు కారణమేమిటి? మానవుల యందు తిరిగి తిరిగి అవతరించుటకు కారణమేమిటి? దయచేసి చెప్పవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. రాజా, రహస్యములలో అతి రహస్యమైన విషయమును విష్ణువు అవతరించుటకు కారణమేమిటి అను విషయమును నీకు చెప్పెదను, విను. యుగాంతమునందు కాలము ఎంతో కాలము గడిచిన పిదప దేవాసుర మనుషులలో విష్ణువు అవతరించుచుండును. హిరణ్యకశిపుడు దైత్యుడు 3 లోకములను శాసించుచుండెను. తిరిగి బలిచక్రవర్తి 3 లోకములను పాలించినప్పుడు దేవతలకు అసురులకు గొప్ప మైత్రి ఏర్పడినది. ఈ విధముగా 10 యుగములు గడిచినవి. లోకము అవాక్యులముగా నున్నది, శాంతముగా నున్నవి. దేవతలు రాక్షసులు బలిచక్రవర్తి ఆజ్ఞకు లోబడి ఉండిరి. వామనుడు బలిని బంధించిన పిదప దేవతలకు రాక్షసులకు మహాదారుణమైన గొడవ జరిగినది. అది దేవాసురులకు క్షయము కలిగించినది. భృగు మహర్షి శాపము నిమిత్తముగా ధర్మమును పునర్వ్యవస్థీకరించుటకు భగవంతుడు మానవులలో అవతరించెను. భీష్ముడు ఇలా పలికెను. దేవతలు మరియు అసురుల కోసం శ్రీహరి ఎందుకు అవతరించే? ఓ సువ్రత, దేవాసురుల మధ్యలో జరిగిన యుద్ధం వృత్తాంతమునంతా తెలుపుము అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. దేవతలకు అసురులకు మధ్య విజయము కోసం అనేక ఘోరమైన యుద్ధములు నడిచినవి. ఆ మన్వంతరములో స్వామి 12 అవతారములను దాల్చెను. ఆ అవతారముల పేర్లు చెప్పెదను, విను. మొదటిది నరసింహ అవతారం, 2వది వామనావతారం, 3వది వరాహము, 4వది అమృత మదనము ఎప్పటిది అంటే కూర్మావతారం, 5వది తారకాసుర సంహార నిమిత్తముగా జరిగినది, 6వది అడిబకము, 7వది త్రిపురము, 8వది అంధకాసుర సంహారమునకు, 9వది వృతాసురుని సంహారము కోసం, 10వది ధ్వజము, 11వది హాలాహలము, 12వది కోలాహలము అను ఘోరమైన అవతారము. హిరణ్యకశిపుడను దైత్యుని నరసింహుడు చంపెను. వామనావతారంలో 3 లోకములను ఆక్రమించిన బలిని బంధించెను. దేవతల శత్రువైన హిరణ్యాక్షుడు భూమిని చుట్టి కారణ సముద్ర జలాలలో పడవేసినప్పుడు స్వామి వరాహావతారంలో సముద్రంలో ప్రవేశించి హిరణ్యాక్షుని తన కోరలతో 2గా చీల్చివేసెను. అమృత మథన కాలంలో ఇంద్రుడు ప్రహ్లాదుని నిర్జించెను. ప్రహ్లాదుని పుత్రుడైన విరోచనుడు ఇంద్రుని వధించుటకు నిత్యము ప్రయత్నించుచుండెను. కానీ తారకామయ యుద్ధంలో ఇంద్రుడు అతనిని సంహరించెను. దేవతలకు శత్రువైన త్రిపురుని దేవతలు సంహరించలేకపోయిరి. గోరూపములో శ్రీహరి అసురులను మోహపరిచి దేవతలకు అమృతం ఇవ్వగలరు. వారు దేవతలు పునర్జీవితులు అగుచుండిరి. 3 లోకములలో ఉన్న సమస్త దానవులను శివుని చేతిలో నిహతులైరి. అంధకుడు వధింపబడినప్పుడు మనుష్యులు, దేవతలు, పితృదేవతలు, దానవులను, పిశాచములను, అసురులను వధించిరి. ఘోరమైన కోలాహలములో విష్ణువు సహాయముతో మహేంద్రుని చేతిలో వృత్రుడు హతుడైనాడు. మాయా విద్య తెలిసినవాడు, యోగం తెలిసినవాడు అయిన విప్రచిత్తి మహేంద్రుని వజ్రాయుధముతో హతుడైనాడు. ఈ విధముగా దేవతలు అసురులు కలిసి 12 యుద్ధములు చేసిరి. ఈ యుద్ధము దేవతలకు అసురులకు క్షయకరమైనది, ప్రజలకు హితము కలిగించినదైనది అయినది.
హిరణ్యకశిపుడు త్రిలోకాధిపత్యమును ఒక అర్బుద 72 నియతముల 80,000 సంవత్సరముల కాలం వహించెను. క్రమముగా బలిరాజు అయినప్పుడు ఒక అర్బుద అంటే 20 నియతముల 60,000 సంవత్సరముల కాలం రాజయ్యను. ప్రహ్లాదుడు కూడా అంతేకాలము అసురులతో ఆనందించెను. ఇంద్రుని యుద్ధములన్నీ అసురులను జయించుటకే ఈ 3 లోకములను సంపన్నముగా లేనప్పుడు ఒక ఐతకాలము ఇంద్రుడొక్కడే పరిపాలించుచుండును. ఆ తరువాత ఇంద్రుని చేతికి త్రిలోకాధిపత్యము వచ్చినప్పుడు యజ్ఞుడు అసురులను వదిలి దేవతలను చేరెను. ఈ విధముగా యజ్ఞుడు దేవతల వద్దకు వెళ్ళినప్పుడు దితిపుత్రులు శుక్రునితో ఇలా పలికిరి: మా రాజ్యమును ఇంద్రుడు హరించెను. యజ్ఞుడు మమ్ములను వదిలి దేవతల వద్దకు వెళ్ళిపోయెను. ఇక ఈ భూమిపై మేము ఉండలేము. అందుకే మేము రసాతల లోకమునకు వెళ్ళిపోయేదనం. దుఃఖితులై అసురులు పలికిన మాటలు విన్న శుక్రుడు వారిని ఊరడిస్తూ ఇలా పలికెను: ఓ అసురులారా, మీరు దుఃఖించవద్దు. నా శక్తితో మిమ్ములను రక్షించెదను. ఈ భూమిపై ఎన్ని మంత్రములున్నవో, ఎన్ని ఓషధులున్నవో అవన్నీ నా దగ్గరే ఉన్నవి. 4వ వంతు మాత్రమే దేవతల వద్ద ఉన్నది. నా దగ్గర ఉన్న వాటినన్నింటినీ మీకు ఇచ్చేదను. మీకోసమే వాటిని నా దగ్గర దాచుకున్నాను. శుక్రుడు వారిని ధరించుట చూసి దేవతలు వారిలో వారు చర్చించుకొని, ఈ శుక్రుడు మన దగ్గర ఉన్నంత బలవంతముగా తీసుకొని రాక్షసులకు ఇచ్చును. దానిని వారు తీసుకునే లోపలే మనము వారిని చంపి పాతాళమునకు తరిమివేద్దాం అని నిశ్చయించుకొని అసురులపై దాడి చేసిరి. దేవతలు కోపముతో దానవులను చంపుచుండిరి. దైత్య దానవుల భయముతో శుక్రుని వద్దకు పరిగెత్తిరి. అంతట శుక్రుడు దేవతలచే బాధింపబడుచున్న వారిని చూసి రక్షా విధానములో వారిని కాపాడెను. దేవతలు శుక్రుని చూసి ఏమాత్రమూ భయపడకుండా శుక్రుని ముందు నిలిచిరి. అప్పుడు శుక్రుడు పూర్వము బ్రహ్మ పలికిన హితవచనములను గుర్తుకు తెచ్చుకొని పూర్వము జరిగిన వృత్తాంతమునంతా స్మరించి అసురులతో ఇలా పలికెను: వామనుడు 3 అడుగులతో 3 లోకములను అపహరించాడు. బలి బంధింపబడ్డాడు. జంబుడు హతుడయ్యాడు. విరోచనుడు కూడా హతుడయ్యాడు. గొప్ప గొప్ప అసురులనందరినీ దేవతలు 12 యుద్ధములలో వధించారు. వివిధ ఉపాయములతో గొప్ప గొప్ప అసురులను చంపారు. ఇక మిగిలినది కొద్దిమంది మాత్రమే. అందువలన ఇక యుద్ధము చేయకూడదు. మీరు రాజనీతిని అనుసరించవలెను. కాలము మనకు అనుకూలముగా మారునంత వరకు నేను మీతోనే ఉంటాను. మహాదేవుని ఉపాసించి మీరు విజయమును మంత్రమును పొందెదను. మహేశ్వరుని నుంచి పొందిన ఆ మంత్రముతో దేవతలను జయించి మీరు విజయమును పొందెదరు. అంతటా అసురులు వారిలో వారు చర్చించుకొని దేవతలను సమీపించి ఇలా పలికిరి: మేము శస్త్రములను క్రింద పెట్టాము. మా వద్ద కవచములు రథములు లేవు. మేము వల్కలములు ధరించి తపస్సు చేసుకుందుము. దేవతలు వారు పలికినది నిజమని నమ్మి హర్షముతో ఏ బాధ లేకుండా సేనలతో వెనుతిరిగి వారి వారి నివాసములకు వెళ్ళిరి. పిదప శుక్రుడు దైత్యులందరికీ ఇలా ఉపదేశించెను: కోపము చేతను గర్వము చేతను ఉద్రిక్తులు కాకుండా శరీరమునకు అవసరమైనంత ఆహారం తీసుకుంటూ శరీరమును రక్షించుకుంటూ కాలం వెళ్ళబుచ్చండి. నేను వచ్చేంత వరకు నా తండ్రి ఆశ్రమంలో ఉండండి. ఆ తరువాత అసురుల కోసము శుక్రుడు మహాదేవుని దర్శించెను. ఓ దేవ, శుక్రుడు ఇలా పలికెను: ఓ దేవ, దేవతలను పరాభవించునట్టిది, అసురులకు జయము కలిగించునట్టిది, బృహస్పతికి తెలియనటువంటిది మంత్రమును ఉపదేశించమని నిన్ను కోరుతున్నాను. శుక్రుని మాటలు విన్న శివుడు భార్గవునితో: భార్గవ, నీవు అధశిరుడవై అనగా తలక్రిందులుగా 1000 సంవత్సరములు పూర్తి కాలము కణాధూమ వ్రతమును ఆచరించుము. అలా చేసితివేని నీకు శుభమగును. నీకు కావలసిన మంత్రములు లభించును అని పలికెను. భృగునందనుడైన శుక్రుడు శివుని పాదములను సృజించి నీవు చెప్పినట్లే చేసేదను. నీవు చెప్పినట్లే వ్రతమును ఆచరించెదనని పలికి శివుని వద్ద సెలవు తీసుకొని బయలుదేరెను. దేవదేవుడు ఆదేశించినట్లే భార్గవుడు చేసెను.
అసురుల హితము కోసం శివుని వద్ద నుంచి మంత్రములను పొందుటకై శుక్రుడు బ్రహ్మచర్యమును అవలంబించి వ్రతమాచరించెను. దేవతలు ఇది తెలిసి రాజనీతి ఇది అని భావించి కవచ శస్త్రములను ధరించి బృహస్పతి నాయకత్వంలో అసురులపై దండెత్తిరి. సాయుధులై వచ్చుచున్న దేవతలను చూసి అసురులు అందరూ భయభీతులై దేవతల వద్దకు వచ్చి ఇలా పలికిరి: ఓ దేవతలారా, మా ఆచార్యుడు వ్రతనిష్ఠుడైనందున మేము మా శస్త్రములను విడిచిపెట్టితిమి. మీరు మాకు అభయమిచ్చి తిరిగి మమ్ములను చంపుటకు వచ్చినారు. మేమందరము ఈర్ష్యను వదిలి ఆయుధములను విడిచి నారవస్త్రములు కృష్ణాంజనమును ధరించి నిష్క్రియులమై ఎటువంటి కర్మలు చేయకుండా నిష్పరిగ్రహులమై ఉన్నాము. యుద్ధములో మేము ఏ విధముగాను మిమ్ములను దేవతలను జయింపజాలము. పిదప వారిలో వారు మనము శుక్రుని మాతను శరణు పొందెదము. మన గురువు రానంత వరకు మన కష్టమును ఆమెతో నివేదించుకొందుము. శుక్రుడు వచ్చిన తరువాత కవచములు ఆయుధములు ధరించి దేవతలతో పోరాడెదము అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ భయముతో వారు గురువు యొక్క తల్లిని శరణు పొందిరి. ఆమె కూడా వారికి అభయమిచ్చెను. దైత్యులారా, భయపడకండి. భయమును వదిలి మీరు నాతో ఉండండి. నా వద్ద ఉంటే మీకు ఎలాంటి భయము కలగదు అని పలికెను. దేవతలు భృగుమాతచే రక్షింపబడిన అసురులను చూసి ఆమె బలాబలాలను విచారించకుండా ఒక్కుమ్మడిగా అసురులపై దాడి చేసిరి. అంతటా ఆ దేవి శుక్రుని మాత క్రుద్ధురాలై వీరిని నిద్రమత్తులో పడవేసేదను అని తలంచి సర్వ సంభారముల సమకూర్చుకొని తపోబలముతో నిద్రాదేవిని సృష్టించెను. యోగబలముతో వారిని స్తంభింపచేసెను. ఇంద్రుడు వశీకరింపబడినట్లు పడిపోవడంతో దేవతలందరూ భయపడి పారిపోయిరి. ఈ విధముగా దేవగణాలు పారిపోగా విష్ణువు ఇంద్రునితో ఇలా పలికెను: ఓ సురోత్తమ, నాలో ప్రవేశించు, నీకు శుభమవుగాక. నేను నిన్ను రక్షించెదను. విష్ణువు ఆ విధముగా పలికిన పిదప పురంధరుడు విష్ణువులో ప్రవేశించెను. దేవేంద్రుని విష్ణువు రక్షించుట చూసి ఆ దేవి క్రోధముతో ఇలా పలికెను: ఓ ఇంద్ర, సర్వభూతములు చుచ్చుచుండా నా తపోబలముతో నిన్ను విష్ణువుతో పాటు దహించి వేసెదను. విష్ణువును దేవేంద్రునిపై ఈ విధముగా ప్రభావం చూపుటకు ప్రయత్నించెను. విష్ణువు నిన్నెట్లు విముక్తిని చేసేదనని పలుకగా ఆమె మనలను దహించు లోపల ఆమెను వధించండి, ఆలస్యం చేయవలదు అని దేవేంద్రుడు పలికెను. విష్ణువు ఆపదలోనున్న ఇంద్రుని తలచి ఆమె దురాభిప్రాయమును తెలుసుకొని కోపముతో ఆమె తలను చక్రముతో తెగవేసెను. ఘోరమైన శ్రీవదను చూసిన భృగువు కోపముతో ఇలా పలికెను: ధర్మము తెలిసిన నీవు అవధ్యురాలగు చంపకూడని స్త్రీని చంపితివి. కావున నీవు మానవలోకంలో 7 జన్మలు ఎత్తెదవు. ఈ విధముగా భృగువు శాప ప్రభావము అను నెపము వలన లోకహితము కోసం ధర్మము నాశనమైనప్పుడు భగవంతుడు అవతరించుచుండెను. పిదప భృగువు ఆమె తలను తీసుకువచ్చి శరీరమునకు చేర్చి ఇలా పలికెను: ఓ దేవి, విష్ణువుచే చంపబడిన నిన్ను జీవించినట్లు చేయుచున్నాను. నేను ధర్మమును సమగ్రముగా తెలిసిన వాడనైనచో, దాని ప్రకారము నడుచుకున్నచో, ఆ ధర్మముతోనే నేను సత్యమునే పలికిన వాడనైనచో నీవు జీవించెదవుగాక. ఇలా పలికిన భృగువు ఆమెపై చల్లని నీటిని ప్రోక్షించి జీవించు జీవించు అని పలికెను. భృగువు ఈ విధముగా పలికినప్పుడు ఆమె నిద్రలో నుంచి లేచినట్లు లేచెను. ఆమెను చూసి సర్వభూతములు సాధు సాధు అన్ని వైపులా పలికిరి. అలా భృగువు ఆ దేవిని పునర్జీవితురాలిని చేసెను. దేవతల ఎదురుగానే ఈ అద్భుతమంతా జరిగినది. భృగువు ఏమాత్రము తడబడక తన భార్యను తిరిగి బ్రతికించెను. దీనిని చూసిన ఇంద్రునకు మాత్రము శుక్రుని భయము వలన సుఖము లేదు, నిద్ర లేదు. ముందు చూపుతో శుక్రునితో సంధి చేయవలేనని భావించి తన పుత్రిక అయిన జయంతిని పిలిచి ఇలా పలికెను: పుత్రి, శుక్రుడు ఈ లోకంలో ఇంద్రుడు లేకుండా ఉండునట్లు చేయడానికి దారుణమైన వ్రతమును ఆచరించుచున్నాడు. అతడు నన్ను కలవరపరుచుచున్నాడు. అందువలన నీవు వెళ్ళి అతని మనస్సు ఆనందపడునట్లు చక్కగా సేవించుము. ఆ బ్రాహ్మణుడు ఆనందపడునట్లు చేయుము. నీవు వెళ్ళు.
నిన్ను అతనికి ఇచ్చాను. నా కోసం అతనిని ఆనందపరచుటకు ప్రయత్నించు. తండ్రి చెప్పిన మాటలన్నీ చక్కగా గ్రహించిన జయంతి ఘోరమైన వ్రతము నాచరించుచున్న శుక్రుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను. ఒక యక్షుడు పావనమైన ధూమమును కుండపోతగా పోయిచుండా అధోముఖుడై శుక్రుడు దానిని త్రాగుచుండుట కాంచెను. శత్రువులను దేవతలను నశింపచేయుటకు శ్రమించుచున్న దుర్బల స్థితిలో నున్న శుక్రుని చూసెను. తండ్రి చెప్పినట్లే జయంతి ఆచరించెను. అనుకూలమైన మాటలతో మధురముగా స్తుతించుచుండెను. తగిన సమయంలో అతనిని అంగములను శరీరమును ఒత్తుచు చర్మమునకు బాహ్య శరీరమునకు సుఖమును కలిగించుచు అతని చర్యమునకు అనుకూలముగా అతనిని సేవించుచు ఎన్నో సంవత్సరముల కాలం గడిపెను. ఇట్లు ఎన్నో వేల సంవత్సరముల కాలము పాటు ఆచరించిన పిమ్మట ధూమ వ్రతము పూర్తి అయ్యెను. శివుడు సంతుష్టుడై ఆ శుక్రునికి వరమును అనుగ్రహించుచు ఇలా పలికెను. ఓ భృగుపుత్ర, ఈ వ్రతముని ఇంతవరకు ఎవరూ ఆచరించలేదు. నీవు మాత్రమే ఆచరించితివి. అందువలన తపస్సు చేతను, బుద్ధి చేతను, జ్ఞానము చేతను, బలము చేతను, తేజస్సు చేతను నీవు దేవతలను అధిగమించెదవు. నా వద్దనున్నంత అదంతా నీకిచ్చెదను. పెక్కు మాటలేలా నీవు అవధ్యుడవు, అంటే మృత్యువు లేనివాడవు అగునట్లు వరమిచ్చెదను. ఇట్లు పలికిన శివుడు శుక్రునకు వరములను అనుగ్రహించి ప్రజేశత్వము, ధనేశత్వము, అవధ్యత్వమును కూడా అనుగ్రహించెను. శుక్రుడు పరమ సంతోషమును పొంది చేతులు జోడించి రోమాంచితుడై పదే పదే సాష్టాంగపడెను. అంతటా శివుడు అంతర్ధానమయ్యెను. శివుడు అంతర్ధానమైన పిదప శుక్రుడు జయంతితో, ఓ సుందరి, నీవు ఎవ్వరి దానవు? నా దుఃఖమును చూసి దుఃఖించుచున్న నీవు ఎవరు? గొప్ప తపస్సు చేయుచు నన్ను గెలుచుటకు ఎందుకు ప్రయత్నించుచున్నావు? ఓ శుశ్రోణి, నీ భక్తికి వినయమునకు, ఇంద్రియ నిగ్రహమునకు, చెలిమికి నేను సంతోషించితిని. నీకేమి కావాలి? నీ మనసులో ఉదయించిన కోరిక ఏమిటి? అది ఎంత కష్టమైనను నీకది సాధించి పెట్టెదను అని పలికెను. శుక్రుడు ఆ విధముగా పలుకగా జయంతి, ఓ బ్రాహ్మణ, మీరు నాకేమి కావలేను తపోబలముతో మీరు తెలుసుకోగలరు. నేనేమి చేయవలేను, మీరు సెలవయ్యండి అని చెప్పెను. జయంతి మాటలు విని దివ్య నేత్రములతో చూసి, ఓ సుందరి, ఎవరికీ కనబడకుండా 1000 సంవత్సరముల కాలం నా పొందును కోరుచున్నావు. ఓ దేవి, నల్ల కలువల వంటి మేను ఛాయగలదానా, అందమైన కన్నులు గలదానా, మృదుభాషిని, నీవు కోరుకున్న వరముల అన్నింటినీ ఇచ్చెదను. మనము ఇంటికి వెళ్ళదము అని చెప్పి జయంతిని తీసుకొని ఇంటికి వచ్చెను. ఎవరికీ కనిపించకుండా 100 ఏండ్లు ఆ దేవితో గడిపెను. ఈ విధముగా శుషనుడు వ్రతమును ఆచరించుచు మాయతో జీవులకు కనిపించకుండా గడిపెను. అనుకున్నది సాధించి తమ గురువు వెనక్కి వచ్చారని తెలిసి దైత్యులందరూ ఆనందముతో అతనిని దర్శించుటకు అతని మందిరమునకు వెళ్ళిరి. మాయాబలముతో బయట ప్రపంచానికి తాను కనబడకుండుట వలన దైత్యులందరూ అతని మందిరమునకు వచ్చినను అతనిని కానక, అతను వచ్చిన జాడ కనిపించక, మన గురువు ఇంకా రాలేదు అని భావించి వారి వారి నిలవలకు వెళ్ళిపోయిరి. అంతటి దేవగణాలన్నీ అంగీరసుని పుత్రుడు బృహస్పతి వద్దకు వెళ్ళి, ఓ పూజ్యుడా, మీరు వెంటనే దానవుల వద్దకు వెళ్ళి వారిని మోహపరిచి వారి సైన్యాన్ని అంతటినీ మీ అధీనంలోకి తెచ్చుకొనుడు అని పలికిరి. దీషణుడు బృహస్పతి వారి మాటలకు సమ్మతించి, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని పలికి దానవేంద్రుడైన ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి ప్రహ్లాదుని వశపరచుకొనెను. శుక్రుని రూపము ధరించి వారికి పురోహితుడయ్యెను. ఈ విధముగా 100 సంవత్సరముల కాలము గడిచిన పిమ్మట శుక్రుడు వచ్చెను. సభలో శుక్రుని వేషంలో కూర్చొని ఉన్న బృహస్పతిని దానవులు చూసిరి. ఇంతలో బయట నుంచి వచ్చిన శుక్రుని కూడా దానవులు చూసి ఇట్లు వారిలో వారు మాట్లాడుకొనిరి. ఉశనుడు, శుక్రుడు ఒక్కడే, అతడు ఇక్కడే ఉన్నాడు. మరి ఈ రెండవ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది మిక్కిలి కుతూహలమును కలిగించు విషయము. ఇప్పుడు వీరిద్దరికీ యుద్ధము జరుగును. లోకమేమనుకుంటుంది? ద్వారము వద్ద ఉన్న ఇతడు ఎవరు? సభలోనున్న మన గురువు ఎవరు? ఈ విధముగా దానవులు అలా మాట్లాడుతున్నప్పుడు శుక్రుడు అక్కడికి వచ్చెను.
తన రూపంలోనున్న బృహస్పతి సభలో చూచి ఉగ్రుడై, నీవెందుకు ఇక్కడికి వచ్చావు? నా శిష్యులను ఎందుకు మోహపరుచుచున్నావు? దేవతలకు గురువైన నీకు ఇది తగిన పనేనా? నీ మాయలో పడి ఈ మూఢులు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఓ బ్రాహ్మణ, పరుల శిష్యులను వంచుట నీకు తగదు. నీవు దేవలోకమునకు వెళ్ళు, అక్కడే ఉండు. అలా చేయుట వలన నీవు ధర్మమును ఆచరించిన వాడవు అగుదువు. పూర్వము విద్యార్థి అయి వచ్చిన నీ పుత్రుడు, నా శిష్యుడు, నా దానవ పుంగవుల చేతిలో హతుడైనాడు. అందువలన ఇచ్చటికి నీవు వచ్చుట మంచిది కాదు. శుక్రుని మాటలు విన్న బృహస్పతి చిరునవ్వు నవ్వి ఇలా పలికెను. పరుల ద్రవ్యమును అపహరించు చోరులు భూమిపై ఎంతోమంది ఉన్నారు. అయితే నీవలే రూపమును దేహమును అపహరించు వారిని మాత్రం నేనిదివరకు ఎన్నడూ చూడలేదు. పూర్వము వృత్రుని చంపినందుకు ఇంద్రునికి బ్రహ్మహత్యా దోషం వచ్చినది. లోకాయాతిక శాస్త్రములను, చార్వాకాది నాస్తిక శాస్త్రములను బోధించి దానిని మించిన దోషమును చేయుచున్నావు. నీవు దేవగురువైన బృహస్పతి అని నాకు తెలుసు. ఓ దానవులారా, నా రూపము ధరించి ఇక్కడికి ఎవరు వచ్చారో చూడండి. ఇతడు విష్ణువు ఆదేశంలో మిమ్మల్ని మోహపరచుటకు ఇచ్చటికి వచ్చాడు. వీనిని తాళ్లతో బంధించి ఉప్పు సముద్రంలో విసిరివేయండి అనెను. అంతట శుక్రుడు, ఓ దానవులారా, ఓ దానవేంద్ర, ఇతడు దేవగురువు. అతని మోహంలో పడిన మీరు నాశనమైపోతారు. నన్ను వదిలి మీరు ఇతనిని పురోహితునిగా ఎందుకు స్వీకరించారు? అతడు సరస్వతీపుత్రుడైన బృహస్పతియే. అతడు దేవతలకు గురువు. దేవతల హితము కోసం ఇతడు మిమ్మల్ని వంచుచున్నాడు. ఇందులో సందేహం లేదు. ఓ మహాభాగా, ఇతనిని వెంటనే త్యాజించు. ఇతడు శత్రుపక్షమునకు విజయం చేకూర్చును. పూర్వం నా శిష్యులకు మంచి కలగాలని ఏమవుతారో నన్న భయముతో నీటిలో ప్రవేశించి అక్కడే ఉంటిని. శంభుడు ఆ నీటితో పాటు నన్ను త్రాగినాడు. శివుని ఉదరంలో 100 సంవత్సరముల కాలం పూర్తిగా గడిపితిని. పిదప శిష్ణము నుండి శుక్రరూపంలో ఆయనచే విడవబడినను. అప్పుడు వరదుడైన శివుడు నన్ను వరము కోరుకోమనెను. రాజా, అప్పుడు నేను ఆ దేవదేవుని త్రిశూలధారిని, ఓ శంకర, నీ అనుగ్రహము వలన నా మనస్సులో యోచించినదంతయును సిద్ధించున్నట్లు వరమును కోరుకొంటిని. శంకరుడు సరే అని అనుగ్రహించి మీ వద్దకు పంపినాడు. మీ వద్దకు వచ్చే లోపల ఈ బృహస్పతి ఇక్కడకు వచ్చెను. ముమ్మాటికి ఇతను మీకు పురోహితుడయ్యను. ఓ దానవేంద్ర, నా మాటలు విను. అంతట బృహస్పతి ప్రహ్లాదునితో ఇలా పలికెను. రాజా, ఇతడు దేవతయో దానవుడో నరుడో నాకు తెలియదు. మిమ్మల్ని మోసం చేయడానికి నా రూపంలో మీ వద్దకు వచ్చాడు. దానవులందరూ సాధు, అతడు ఎవరైనా సరే మాకు మొదటి పురోహితుడే కావలేను. తరువాత వచ్చిన ఇతనితో మాకు పని లేదు అని పలికిరి. అంతట శుక్రుడు క్రోధవశుడై దానవేంద్రునితో, మీరు నన్ను ఎలా త్యాజించారో అలాగే మీ ఐశ్వర్యమంతా పోగొట్టుకొని ప్రాణములను పోగొట్టుకొని దుఃఖముతో బహుకాలములు జీవిస్తూ బహు ఆపదలను పొందెదరుగాక. ఘోరమైన ఆపదను త్వరలోనే మీరు పొందెదరుగాక అని శపించి అడవికి వెళ్ళిపోయాను. శుక్రుడు వెడలిన పిమ్మట కొంతకాలం పాటు దానవులను పాలించెను. ఈ విధముగా బహుకాలము గడిచిన పిమ్మట దానవులందరూ చేరి బృహస్పతిని ఇలా ప్రశ్నించిరి. ఓ సువ్రత, అపారమైన ఈ సంసార సాగరము నుంచి బయటపడుటకు, మోక్షం పొందుటకు మాకు కొంచెం జ్ఞానమును అనుగ్రహింపుము. శుక్రుని రూపంలోనున్న బృహస్పతి వారితో ఇలా పలికెను. నా మదిలో కూడా ఇటువంటి ఆలోచనే వచ్చింది. మీరంతా సమాహితులై శుచి అయి ఏకాగ్రతతో వినండి. మీరు మోక్షమును పొందే జ్ఞానమును మీకు ఉపదేశించెదను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను శృతులు వైదికములు వైశ్వానరుని అనుగ్రహముచే లభించును. కానీ ప్రాణులకు దుఃఖమును కలిగించును. యజ్ఞము, శార్ధమని రకరకములైన కర్మలను ఉపదేశించును. కానీ ఇది కేవలం ఐహిక సుఖమును కోరుకునే వారికి మాత్రమే చెప్పబడిన క్షుద్ర ధర్మములు. ఇహలోక సుఖమును అర్థించు స్వార్థపరులు, నీచులు, వైష్ణవమని శైవమని చెప్పబడిన ధర్మములు, భార్యతో కలిసి చేసే కుధర్మములు ఇవన్నీ హింసతో కూడుకొనినవే.
అర్ధనారీశ్వరుడైన భార్యను ఎప్పుడు పక్కన ఉంచుకున్న రుద్రుడు భూతగణాలచే పరివృతుడైన వాడు, ఆస్తికాదులు భూషణములుగా కలవాడు మోక్షమును ఎట్లు ప్రసాదించును? అక్కడ మోక్షము లేదు, స్వర్గమూ లేదు. జనులు దుఃఖమును అనుభవింతురు. హింస ఎందు ఆసక్తుడైన విష్ణువు మోక్షమును ఎట్లు ఇచ్చును? రజోగుణాత్మకుడైన బ్రహ్మ తన సృష్టి ఎందే జీవించును. దేవర్షులు మరియు ఇతరులు వైదిక పక్షమును ఆశ్రయించి సదా హింసను చేయుచున్నారు. క్రూరులై మాంసమును తినుచున్నారు. దేవతలు మద్యమును త్రాగి పాపులగుచున్నారు. మాంసాహారులైన బ్రాహ్మణులు ధర్మములను ఆచరించి స్వర్గమునకు ఎట్లు వెళ్ళుదురు? స్మార్థములైన స్మృతులలో చెప్పబడే శార్థాది కర్మలు నిజానికి స్వర్గమును మోక్షమును కలిగించవు. యజ్ఞమును చేసి పశువును చంపి ఆ రక్తపు మడుగును చేసి దాని నుంచి స్వర్గమునకు వెళ్ళినచో ఇక నరకమును ఎవరు పొందుదురు? ఒకడు ఇక్కడ తిని మరొక్కడు అక్కడ సంతుష్టుడైనచో పొరుగురికి వెళ్ళిన వానికి శార్థము పెట్టవలేను. అతనితో పాటు ఆహారం తీసుకొని వెళ్ళకూడదు కదా. మరి అలా ఎందుకు జరుగుతుంది? ఓ దానవులారా, పుణ్యము వలన ఆకాశములో సంచరించు బ్రాహ్మణులు కూడా మాంసభక్షణము వలన నేలపై పడిపోవుదురు. వారికిక్కడ స్వర్గము లేదు, మోక్షము లేదు. పుట్టిన ప్రతి ఒక్కనికి అతని ప్రాణమే ఇష్టమైన వస్తువు, ప్రియమైనది. బుద్ధిమంతుడైన వాడు తన మాంసము లాంటి మాంసమును తినవలేనని ఎందుకు కోరుకుంటాడు? యోను నుండి పుట్టిన ప్రాణులు తిరిగి యోనిలో ఎలా రమింతురు? ఆ విధముగా రమించుట వలన వారు స్వర్గము నెట్లు పొందుదురు. మన్ను బూడిదలు ఎటువంటి శుచిని కలిగించును? ఓ దానవ, ఈ జగత్తు ఎంత త్రలకిందులుగా ఉన్నదో చూడు. మూత్ర పురీషాదులు విసర్జించినప్పుడు ఆ ప్రదేశమును మన్నుతోనూ నీటితోనూ కడుగుకొందురు. అదే భోజనము చేసిన పిదప అదే మన్నుతోనూ నీటితోనూ నోటిని ఎందుకు కడుగుకోవడం లేదు? ఓ రాజా, నీటిని నీటితోనూ మిగిలిన ప్రదేశములను మన్నుతోనూ శుద్ధిపరచుకొనుటకు కారణమేమిటి? ఇది విపరీతమనిపించుట లేదా? ఎక్కడ ప్రక్షాళనము దేనితో చెప్పబడినదో అది అక్కడనే చేయవలేను. ఇక్కడ పాపము చేసి మరెక్కడో శుద్ధి చేసుకోవడమేమిటి? పూర్వం చంద్రుడు బృహస్పతి భార్య అయిన తారని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆమె ద్వారా చంద్రునికి బుధుడను పుత్రుడు జన్మించాడు. బృహస్పతి ఆ తారను తిరిగి స్వీకరించాడు. గౌతముని భార్య అయిన అహల్యను ఇంద్రుడు తీసుకువెళ్ళిపోయాడు. ఇది ఏమి ధర్మమో నీవే చూడు. పాపకరమైన ఈ ధర్మము ఇతర ధర్మములలో లోకములలో మనకెన్నో కనిపించును. ఇవన్నీ ధర్మములైనచో పరమధర్మము ఏమిటి? దానవేంద్ర, నీవే చెప్పు, తర్వాత ఇంకా చెప్పెదను. గురువు బృహస్పతి పలికిన పరమార్థయుక్తమైన మాటలను వినిన దానవులు వారిలో కుతూహలము ఉదయించి సంసారమునందు విరక్తులైరి. ఓ గురుదేవా, మేమందరము భక్తితో నిన్ను శరణు పొందాము అనిరి దానవులు. మీరు చెప్పినట్లే మేము తిరిగి ఈ సంసార లంపటంలో పడకూడదు, మోహమును పొందకూడదు. దానికి సంబంధించిన దీక్షను మీరివ్వవలేను. దుఃఖ మోహ భూయిష్టమైన ఈ సంసారమునందు విరక్తులమై ఉందుము. నూతిలో పడిన వానిని జుత్తు పట్టుకొని నూతిలో నుంచి పైకి లాగినట్లు ఈ సంసారము నుంచి మమ్మలను లాగవలేను. ఓ బ్రాహ్మణోత్తమ, మేము ఏ దేవుని శరణు పొందవలేను? మిమ్ము శరణు పొందిన మాకు ఏ దేవుని ధ్యానించి సేవించి జపించి స్మరించవలేనో చెప్పవలేను. ఎవరిని పూజించినచో మేము మోక్షరూపమైన అపవర్గమును పొందెదము. మేము మా కుటుంబముల యందు విరక్తులమైనాము. తిరిగి దీనికోసం ప్రయత్నించము. దానవోత్తములు ఈ విధముగా పలికిన పిదప కపట గురువైన బృహస్పతి ఈ కార్యమును ఎలా చేసేదను? ఈ పాపులను నరకమునందు నివసించినట్లు ఎట్లు చేయుదును? వీరందరూ వేద బాహ్యులై డంబాచారమును ఆచరిస్తూ మూడు లోకంలో పరిహసింపబడినట్లు ఎట్లు చేయుదును? ఇలా ఆలోచిస్తూ బృహస్పతి కేశవుని ధ్యానించెను. బృహస్పతి ఉద్దేశం తెలిసిన జనార్దనుడు మాయామోహుని సృష్టించి గురువునకిచ్చి, ఈ మహామోహుడు నీతో చేరి వేదమార్గ బహిష్కృతులై మోహము పొందునట్టు చేయుము అని చెప్పి అంతర్ధానమయ్యను. పిదప మాయామోహుడు తపస్సు చేయుచున్న దైత్యుల వద్దకు వచ్చెను. బృహస్పతి వారిని సమీపించి ఇట్లు పలికెను. ఈ యోగి దిగంబరుడు, ముండనుడు, చేతిలో నెమలిపించం కలవాడు. మీ భక్తికి మెచ్చి మిమ్ములను అనుగ్రహించుటకు వచ్చెను.
పిదప మాయామోహుడు ఇట్లు పలికెను, తపమును ఆచరించుచున్న దానవులారా, మీ తపస్సుకు ఫలముగా ఇహలోక ఫలము కావలేనా, పరలోక ఫలము కావలేనా? తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.